ఒకరోజు బుద్ధుడు తన శిష్యులతో కలిసి పట్టణం నుండి పట్టణానికి ప్రయాణిస్తున్నాడు. ప్రయాణంలో వారంతా ఒక సరస్సు వద్దకు వచ్చారు. కొద్దిసేపటి తర్వాత అందరూ విశ్రాంతి తీసుకోవడానికి అక్కడే ఆగారు. అప్పుడు అతని శిష్యులలో ఒకరు బుద్ధుడిని అడిగాడు, ప్రభూ, మన మనస్సులు బాధపడినప్పుడు మనం ఎలా శాంతించగలమో? అప్పుడు బుద్ధుడు ఒక చెట్టు క్రింద కూర్చుని, నాకు దాహం వేస్తోంది, దయచేసి నాకు సరస్సు నుండి కొంచెం నీరు తీసుకురాగలరా? శిష్యుడు సరస్సు దగ్గరకు వెళ్లి అక్కడ బట్టలు ఉతుకుతున్న కొంతమందిని గమనించాడు. శుభ్రమైన నీరు దొరక్క కొంచెం దూరం నడిచాడు. అయితే అతను నీటిని తోడబోతుండగా ప్రమాదవశాత్తు ఎద్దుల బండి సరస్సులో పడటంతో నీరు మురికిగా మారింది. శిష్యుడు ఒక్క క్షణం ఆగాడు, కాని నీరు మురికిగా ఉంది. ఈ మురికి నీరు భగవంతునికి అర్పించబడదు, త్రాగడానికి పనికిరాదు అని గ్రహించాడు. ఆ ఆలోచనతోనే రిక్తహస్తాలతో తిరిగొచ్చాడు. బుద్ధుడు అడిగాడు, నీవు నీళ్లు తెచ్చావా? శిష్యుడు, బుద్ధా, అక్కడ నీరు చాలా మురికిగా ఉంది, నేను తీసుకురాలేను. 1 గంట తర్వాత బుద్ధుడు తిరిగి వచ్చి నీటిని అభ్యర్థించాడు. శిష్యుడు మరోసారి సరస్సు వద్దకు వెళ్ళాడు. ఈసారి నీరు స్పష్టంగా కనిపించింది. అతను కుండలో నీళ్లు నింపి తిరిగి వచ్చి బుద్ధునికి సమర్పించాడు. ఇప్పుడు నీరు చాలా స్పష్టంగా ఉంది, శిష్యుడు వ్యాఖ్యానించాడు. అప్పుడు బుద్ధుడు చిన్నగా నవ్వి, మీరు మొదట నడిచినప్పుడు మురికి నీటిలో ఉండలేదు, కాబట్టి నీరు మురికిగా కనిపించింది. అయితే కొద్దిసేపటికే నీళ్ల కింద మురికి చేరింది. నీరు త్రాగడానికి సరిపడా పరిశుభ్రంగా మారింది. ఇది మీ ప్రశ్నకు సమాధానం. మనసు సరస్సు లాంటిది. ఆందోళన ఉన్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటే అది స్వయంగా ప్రశాంతంగా మారుతుంది. మనం దానికి సమయం ఇవ్వాలి. మనస్సు ప్రశాంతంగా ఉండమని మనం బలవంతం చేయనవసరం లేదు. మనస్సు ప్రశాంతంగా లేకపోతే మనం ధ్యానం చేయలేమని జీవితంలో మనం తరచుగా ఫిర్యాదు చేస్తాము, ఎందుకంటే మన ఆలోచనలను ఆపడానికి మనం చాలా కష్టపడతాం. కానీ మనస్సు ప్రశాంతంగా ఉంటే ప్రయత్నించాల్సిన అవసరం లేదు. కాలక్రమేణా అది జరుగుతుంది. ప్రశాంతంగా, ఇది బుద్ధుని ముద్దు.